వావ్! ఇటు చూడు. ఈ స్టాక్ పి చాలా తక్కువగా ఉంది. బాగుంది. బట్ నేను దీన్ని లాంగ్ టర్మ్‌కి ప్రిఫర్ చేయను. వావ్! సేల్స్ కూడా ఇయర్ బై ఇయర్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. మంచి ప్రాఫిట్ ఉంది. బట్ మళ్ళీ నేను దీన్ని లాంగ్ టర్మ్‌కి ప్రిఫర్ చేయను. ఓకే. ఒకవేళ లాంగ్ టర్మ్‌లో స్టాక్స్ పిక్ చేయాలంటే ఎలా? నువ్వు ఒక ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ లాగా ఆలోచించాలి. అయితే మీరు కూడా ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ లాగా ఆలోచించి బై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. హలో, దిస్ ఈస్ తరుణ్ అన్న, యువర్ మెంటర్ ఎట్ ట్రేడింగ్ వీల్స్. ఈ వీడియోలో మనం ఇన్స్టిట్యూషన్స్కి ఫేవరెట్ అయిన ఈఏసీ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. సో ఈఏసీలో 3 పిల్లర్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ఎకనామీ అండ్ ఇండస్ట్రీ ఫాలోడ్ బై కంపెనీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎకనామీని ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాం. సో ఒక ఎకనామీని అనాలిసిస్ చేయడానికి మనకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కంట్రీస్ జీడిపిస్ గ్రోత్ రేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ని చూస్తాము, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ మనం అనాలిసిస్ చేస్తాము. నెక్స్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటాము దేనికైతే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంటుందో, అండ్ ఈ గ్రోత్ రేట్ డిమాండ్ అండ్ సప్లై, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ మనం ఈ ఇండస్ట్రీ నుంచి టాప్ కంపెనీస్ని పిక్ చేసుకుంటాము, అండ్ ఆ టాప్ కంపెనీస్ పిక్ చేసుకోవడానికి మనం అగైన్ కంపెనీ అనాలిసిస్ చేస్తాం. ఒక కంపెనీని అనాలిసిస్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటాయి. వన్ ఈస్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్లో మనం కంపెనీ యొక్క మేజర్ బోర్డ్ మెంబర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అండ్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం. అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మనం కంపెనీ యొక్క మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్కి ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ క్వాంటిటేటివ్లో మనకి సెకండ్ పార్ట్ ఈస్ రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్లో మేజర్గా 3 పార్ట్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, నెక్స్ట్ వాల్యుయేషన్ రేషియోస్ అండ్ ఆ తర్వాత డెప్ట్ రేషియోస్. సో బేసికల్గా కంపెనీ యొక్క వాల్యుయేషన్ని తెలుసుకోవడానికి మనం సెవరల్ టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ యూస్ చేస్తాము. సో అందులో ఫస్ట్ మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ వాడతాము. సో ప్రాఫిటబిలిటీ రేషియోస్ ద్వారా ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది, సో తన ఎక్స్పెన్సెస్ ఎంత, ఇది మొత్తం మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యుయేషన్ రేషియోస్ ఉంటాయి. ఈ వాల్యుయేషన్ రేషియోస్ ద్వారా కంపెనీ యొక్క ఫేర్ వాల్యూని చూస్తాము. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ కంపెనీస్ అండర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్. నెక్స్ట్ మనం కంపెనీ యొక్క డెప్ట్ రేషియోస్ చూస్తాము. లైక్ కంపెనీకి ఎంత డెప్ట్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ ఉంది, అందువల్ల మనం కంపెనీ యొక్క డెప్ట్ రేషియోస్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ టాప్ డౌన్ ఫిల్టరేషన్ ద్వారా మనం జస్ట్ ర్యాండమ్ స్టాక్స్ని పిక్ చేసుకోవట్లేదు, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ బూమింగ్ ఇండస్ట్రీ. సో మీకు రేషియో అనాలిసిస్ కోసం ఒక ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ వీల్స్.